ఆ నియోజకవర్గం జనసేన అడ్డాగా మారిపోయింది. అంతేకాదు అక్కడ వైసీపీ అసంతృప్తులను జనసేనలోకి లాగేస్తున్నారు ఎమ్మెల్యే. ఎన్నికల్లో పొత్తుతో గెలిచిన జనసేన సొంతంగా మరింత బలోపేతమయ్యేలా ముందుకు దూసుకుపోతోంది. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ బాగా వెనుకబడిపోయిందట. దీంతో అక్కడ కొత్త ఇన్ఛార్జ్ను నియమించేందుకు కసరత్తు చేస్తోందట టీడీపీ అధిష్టానం. మరి వైసీపీ జనసేనలకు దీటుగా రేసులోకి వచ్చేందుకు టీడీపీ అధిష్టానం ఎలాంటి వ్యూహాలను అమలు చేయనుంది? అసలు అక్కడ తెలుగుదేశానికి అంత దమ్మున్న నాయకుడెవరున్నారు? తిరుపతి ఆధ్యాత్మికంగానే కాదు, రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి ప్రముఖులను అసెంబ్లీకి పంపిన తిరుపతి నియోజకవర్గం అన్ని పార్టీలకు సెంటిమెంటే. 2009లో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచారు. మరోవైపు బలిజ సామాజిక వర్గం తిరుపతిలో ఎక్కువ. దీంతో పొత్తులో టికెట్ దక్కించుకుని గెలుపు జెండా ఎగురవేసింది జనసేన. వైసీపీ నుంచి ఎన్నికల ముందు జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులు టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. ఆరణి శ్రీనివాసులు గెలిచిన నాటి నుంచి తిరుపతిలో సొంతంగా జనసేనను బలోపేతం చేసే పనిలో పడ్డారట. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి అసమ్మతులను జనసేనలోకి లాగేస్తున్నారట ఆరణి. దీంతో అక్కడ తెలుగుదేశం వెనకబడిపోతుందట. ఈ క్రమంలోనే తిరుపతి టీడీపీకి కొత్త ఇన్ఛార్జిను నియమించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రెండు 2024 ఎన్నికల్లో తిరుపతిలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. రాయలసీమలో రెడ్లకు తప్ప ఇంకో సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వకుండా జగన్ కేవలం సొంత సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారని ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బలిజల కంచుకోట రాజంపేటలో సైతం రెడ్లకే టికెట్లు ఇస్తున్నారు జగన్. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తిరుపతిలో బలిజలకు అవకాశమివ్వని జగన్ ప్రతి ఎన్నికల్లోనూ రెడ్లనే బరిలోకి దించారు. అయితే ఈసారి ఇక్కడ పొత్తులో భూమన అభినయ్ రెడ్డిని మట్టి కరిపించింది జనసేన. గతంలో ప్రజారాజ్యం చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆరణి శ్రీనివాసులకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పరిచయాలున్నాయి. జిల్లాపై గట్టి పట్టు ఉంది. వైసీపీలో కూడా పనిచేసిన నేత కావడంతో తిరుపతిలో మాత్రమే కాకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీలోని అసంతృప్తులను గుర్తించి జనసేనలోకి లాగేస్తున్నారట. ఇప్పటికే తిరుపతిలో వైసీపీ నుంచి చాలా మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకోవడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం రేసులో వెనుకబడిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఎంత పొత్తులో ఉన్నా తిరుపతిలో టీడీపీ ఉనికి కీలకమని భావిస్తున్న తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకునేలా ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుగుణమ్మ స్థానంలో సొంత ఇన్ఛార్జీలను నియమించే పనిలో ఉన్నారట. తిరుపతి టీడీపీ ప్రస్తుతం అనాథగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఇన్ఛార్జ్ ఎవరనేది అధిష్టానం ప్రకటించకపోవడంతో పాటు ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఎలాంటి పవర్స్ ఇవ్వలేదు. దానికి తోడు ఆమెకు మరో పదవి ఇవ్వడంతో తాజాగా ఇన్ఛార్జ్ పదవి కోసం 4 రేసులోకి వచ్చారు. వారిలో ఎవరిని పార్టీ ఎంపిక చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. తిరుపతి అంటే ముఖ్యంగా వీవీఐపీలు నిరంతరం వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ ఇన్ఛార్జీలకు సైతం అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వయోభారంతో పాటు ప్రతిపక్షం నుంచి యువకుడు ఇన్ఛార్జిగా ఉండడంతో ఎత్తుకు పై ఎత్తు వేయలేని స్థితి. సుగుణమ్మకు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. దానికి తోడు చాపకింద నీరులా వైసీపీలోని అసమ్మతివాదులను పార్టీలో చేర్చుకుని సొంతంగా బలపడ్డానికి ప్రయత్నాలు చేస్తుంది జనసేన. ఇన్ఛార్జి పదవి కీలకంగా మారడంతో తిరుపతిలోని పార్టీ సీనియర్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మాస్ లీడర్గా గుర్తింపు ఉన్న జేబీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు దేవనారాయణ రెడ్డితో పాటు విద్యా సంస్థల అధినేత ప్రణీత్, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంలు తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం లాబియింగ్ చేసుకుంటున్నారట. వారిలో కొందరు తుడా చైర్మన్ కోసం ప్రయత్నాలు సాగించినప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తుడా చైర్మన్గా డాలర్స్ దివాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం తిరుపతి టీడీపీలో ఎవరికి వారు నాయకులుగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. కార్యకర్తలు కూడా ఎవరి వెంట నడవాలి అన్న విషయంలో కన్ఫ్యూజన్తో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీ కేడర్తో నిరంతరం సంబంధాలు నెరిపే అవసరముందంటున్నాయి టీడీపీ శ్రేణులు. రెండు 2029 ఎన్నికలకు పార్టీ సమర్థవంతంగా రెడీ చేసే ఇన్ఛార్జ్ కావాలని తిరుపతి టీడీపీ కేడర్ కోరుతోంది. తిరుపతిలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీ తిరిగి యాక్టివ్ అయింది. ఏదో ఒక విషయం మీద రియాక్ట్ అవుతూ ఆ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి స్థితిలో ఇక్కడ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు అవసరమని కేడర్ అంటోంది. తిరుపతి జనాభా విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తిరుపతి 2-3 నియోజకవర్గాలుగా ఏర్పడిన ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటుందన్న ఆశతో చాలామంది ఇన్ఛార్జి పదవి కోసం ట్రై చేసుకుంటున్నారట. ఏదేమైనా ప్రస్తుతానికైతే తిరుపతిలో టీడీపీ ఉనికి ప్రమాదంలో పడిందని అంటున్నారు. అధిష్టానం త్వరగా ఇక్కడ ఇన్ఛార్జీలను నియమించాలని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే ఈపాటికే అక్కడ జనసేన పాతుకుపోయిందని అంటున్నారు. తిరుపతి నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన ఇంటింటికి పాతుకుపోవడంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దూసుకుపోతున్నారని అంటున్నారు. జనసేనకు సొంతంగా బలం ఉన్న నియోజకవర్గంలో తిరుపతి కూడా ఒకటి. గోదావరి జిల్లాలో జనసేన ఎంత బలంగా ఉందో అంతకు మించి అన్నట్లుగా తిరుపతిలో జనసేనకు బలం పెరిగిందని అంటున్నారు. కేవలం బలిజ ఓటర్లు మాత్రమే కాదు, హిందూ వర్గాలు అధికంగా ఉండే తిరుపతిలో పవన్పై ఆదరణ పెరిగిందని అంటున్నారు. పవన్ సనాతనవాదాన్ని బలంగా తీసుకుపోవడంతో ఆ తర్వాత నుంచి అక్కడ జనసేన పట్టు రెట్టింపైందన్న టాక్ వినిపిస్తుంది. వైసీపీని అలాగే జనసేనను దాటుకుని ముందుకు రావాలంటే టీడీపీకి అక్కడ బలమైన నాయకుడు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తే తప్ప సాధ్యం కాదని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చూడాలి మరి టీడీపీ అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో అన్నది.